ఒకప్పుడు సినిమాలో నటించడం అంటేనే ఒక కుటుంబానికి అవమానంగా భావించే రోజులవి. అలాంటి సమయంలో ఓ సంప్రదాయ కుటుంబంలో పుట్టిన 15 ఏళ్ల అమ్మాయి పెళ్లి చేసుకుంది. కొద్ది కాలానికే తల్లైంది. ఆ తర్వాత భర్త ఉద్యోగం మానేయటంతో కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోయింది. చేతిలో 3 నెలల పసిబిడ్డ. ఇంట్లో తినడానికి సరైన తిండి కూడా లేని పరిస్థితి. చివరికి తన బిడ్డ ఆకలి తీర్చటం కోసం ఆమె సినిమాల గడప తొక్కాల్సి వచ్చింది. ఆ నిర్ణయమే భారతీయ సినిమా చరిత్రలో ఆమెకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రాసింది. ఆ అమ్మాయే తర్వాత దక్షిణ భారత సినీ రంగాన్ని 7 దశాబ్దాలకు పైగా శాసించిన షావుకారు జానకి. హీరోయిన్ గా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గాయకురాలిగా, రేడియో ఆర్టిస్ట్ గా, రంగస్థల నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆమె జీవితం సినిమా స్టోరీకి మించి ఉంటుంది. షావుకారు జానకి అసలు పేరు టేకుమల్ల జానకి. వివాహం తర్వాత ఆమె పేరు సంక్రామంచి జానకిగా మారింది. 1931 డిసెంబర్ 12న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని రాజమండ్రిలో ఆమె పుట్టారు. తండ్రి వెంకోజీరావు ఉన్నత విద్యాభ్యాసం చేసిన కెమికల్ ఇంజనీర్, పేపర్ టెక్నాలజీ నిపుణుడు. ఆయనకు విద్యపై ఎంత నమ్మకం ఉండేదో పిల్లల పెంపకంలో క్రమశిక్షణపై కూడా అంతే పట్టుదల ఉండేది. 6 సంతానంలో జానకి పెద్దవారు. తండ్రి ఉద్యోగ బదిలీల కారణంగా జానకి బాల్యం ఒక్కచోటే గడవలేదు. రాజమండ్రి నుంచి మద్రాసు, అక్కడి నుంచి కలకత్తా, చివరకు అస్సాం వరకు ఆమె విద్యాభ్యాసం సాగింది. గౌహతి విశ్వవిద్యాలయం పరిధిలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే చదువుపై ఆమెకు ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా ఇంగ్లీష్ భాషపై ఆమెకు అద్భుతమైన పట్టు ఏర్పడటానికి తండ్రి పెంపకమే కారణం. ఇంట్లో పిల్లలతో ప్రతిరోజు ది హిందూ పత్రికను గట్టిగా చదివించేవారట. అందుకే ఆమె ఉచ్చారణలో ప్రత్యేకమైన 11 వయసులోనే జానకి మద్రాస్ ఆకాశవాణిలో బాలల కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. అక్కడ రేడియో ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు, గాయనిగాను తన ప్రతిభను చూపించారు. ఒకసారి ఆమె గాత్రాన్ని ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి గారు విన్నారు. ఆ స్వరం ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే జానకి కుటుంబాన్ని సంప్రదించి తన దర్శకత్వంలో రూపొందుతున్న గుణసుందరి కథలో నటించే అవకాశం ఇచ్చారు. అప్పటికి జానకి వయసు కేవలం 15 ఏళ్లు. సినిమాల్లోకి రావాలనే అవకాశం ఒకవైపు ఆనందం కలిగించినా మరోవైపు ఆమె కుటుంబానికి అది అంగీకరించలేని విషయం. ఎందుకంటే 1940లలో సినిమా రంగం పట్ల సమాజంలో ఎన్నో అపోహలు ఉండేవి. ముఖ్యంగా సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి సినిమాల్లో నటించడం అంటే కుటుంబ పరువు పోతుందని భావించేవారు. జానకి తల్లిదండ్రులు కూడా సినిమాల్లోకి పంపేందుకు అస్సలు ఒప్పుకోలేదు. చివరికి ఆమె సినిమాల వైపు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా చిన్న వయసులోనే వివాహం జరిపించారు. 1947లో కాకినాడలో రేడియో సూపర్వైజర్ గా పనిచేస్తున్న సంక్రామంచి శ్రీనివాసరావుతో ఆమెకి పెళ్లి జరిగింది. అప్పటికి జానకి వయసు కేవలం 15 ఏళ్లు. పెళ్లి తర్వాత కూడా చదువును మాత్రం ఆమె వదల్లేదు. జీవితంలో మరో బాధ్యత కూడా వచ్చేసింది. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలోనే మెట్రిక్యులేషన్ పరీక్షలకు సిద్ధమయ్యారు. శారీరకంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పరీక్షలు రాసి ఫస్ట్ డివిజన్ లో ఉత్తీర్ణులయ్యారు. అయితే చదువులో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన ఆమెకు జీవితం మరో టెస్ట్ పెట్టింది. భర్త ఉద్యోగాన్ని వదిలేశారు. ఆదాయం తగ్గిపోయింది. కుటుంబ అవసరాలు పెరిగాయి. చివరకు చేతిలో పసిపాపతో ఇంట్లో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. తన బిడ్డను పోషించుకోవటానికి మరో మార్గం కనిపించకపోవటంతోనే సినిమా వైపు అడుగు వేశారు. సినిమాల్లోకి రావాలనే కలతో ఆమె ఎప్పుడూ పరిగెత్తలేదు. యాక్టింగ్ ను ఎంచుకుంది పేరు కోసం, డబ్బు కోసం కాదు, తన బిడ్డ ఆకలి తీర్చడం కోసం. దీంతో అప్పట్లో తనకు అవకాశం ఇవ్వాలని ముందుకొచ్చిన బిఎన్ రెడ్డి గారిని మళ్లీ కలిశారు. జానకి పరిస్థితిని చూసి ఆయన కూడా చలించిపోయారు. కానీ అప్పటికే ఆయన సినిమా నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండటంతో ఆమెకు వెంటనే పాత్ర ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ ఆమెను ఖాళీ చేతులతో పంపలేదు. అప్పటికే బి నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయవాహిని స్టూడియోస్ ను నిర్మాణ సంస్థగా ముందుకు తీసుకెళ్తున్నారు. దర్శకుడు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించబోయే కొత్త చిత్రానికి కథానాయిక కోసం చూస్తున్నారు. జానకి పేరు అక్కడ బలంగా సిఫార్సు చేశారు. ఆమెకు స్క్రీన్ టెస్ట్ నిర్వహించారు. అలా ఆమెకు హీరోగా అప్పుడే సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఓ యువ నటుడు ఎంపికయ్యారు. తర్వాత కాలంలో ఆయనే తెలుగు సినిమా చరిత్రలో మహానటుడిగా ఎదిగిన నందమూరి తారక రామారావు. 1950 ఏప్రిల్ 1న షావుకారు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా జానకి జీవితాన్నే మార్చేసింది. అప్పట్లోనే ఆమెకు వచ్చిన పారితోషికం ఆమె కుటుంబానికి అండగా నిలిచింది. షావుకారు విజయం తర్వాత ఆమె పేరు కూడా శాశ్వతంగా మారిపోయింది. టేకుమల్ల జానకి అనే పేరు కంటే షావుకారు జానకిగానే ఆమెకు గుర్తింపు వచ్చింది. దీనికి మరో కారణం
కారణం కూడా ఉంది. అప్పటికే తమిళ చిత్రరంగంలో మరో ప్రముఖ నటి జానకి ఉండటంతో పేర్ల విషయంలో గందరగోళం రాకుండా పరిశ్రమలో ఈమెను షావుకారు జానకిగా పిలవటం మొదలైంది. కానీ కొద్ది కాలానికే అదే పేరు భారతీయ సినిమా చరిత్రలో ఒక బ్రాండ్ గా మారిపోయింది. తెలుగులో విజయాలు సాధించిన ఆమె 1952లో వలయపతితో తమిళ సినిమాల్లోకి ప్రవేశించారు. అక్కడ ఆమెకు లభించిన పాత్రలు తెలుగు సినిమాలతో పోలిస్తే మరింత వైవిధ్యంగా ఉండేవి. హీరోయిన్ అంటే కేవలం హీరోతో పాటలు పాడటం, గ్లామర్ చూపించడం మాత్రమే కాదని ఆమె తన కెరీర్ తో నిరూపించారు. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, భావోద్వేగాలకు స్థానం ఉన్న పాత్రలు, హాస్యంతో పాటు గంభీరతను చూపించే పాత్రలు, ఇలా తనలోని ప్రతి కోణాన్ని బయటకు తీసుకొచ్చారు. అయితే ఆమె సినీ ప్రయాణంలో ఒక చేజారిన అవకాశం మాత్రం ఇప్పటికీ చర్చకు వస్తూనే ఉంటుంది. అదే దేవదాసులో పార్వతి పాత్ర. అక్కినేని నాగేశ్వరరావు దేవదాసుగా, జానకి పార్వతిగా నటించాలనే ఆలోచనతో మొదట సినిమా ప్రారంభమైంది. 1951లో రేవతి స్టూడియోస్ లో షూటింగ్ కూడా మొదలైంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా జానకి స్థానంలో కొత్తగా ఎదుగుతున్న సావిత్రిని పార్వతి పాత్రకు తీసుకున్నారు. దీని వెనకున్న కారణమేంటో ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే తనకు దక్కాల్సిన పాత్ర వెళ్లిపోయినప్పుడు ఆమె సావిత్రిపై ద్వేషం పెంచుకోలేదు. సినిమా విడుదలైన తర్వాత ఆమె నటనను మెచ్చుకున్నారు. తనకు రాని పాత్రను మరొక నటి అద్భుతంగా నిలబెట్టిందని గుర్తించగలిగిన ఆ హుందాతనం జానకి వ్యక్తిత్వాన్ని చెప్పటానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. తర్వాత దశాబ్దాల్లో జానకి వందలాది చిత్రాల్లో నటించారు. తెలుగు మాత్రమే కాదు, తమిళ చిత్రరంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయికగా గుర్తింపు పొందారు. ఆమెకు తమిళ సినిమాల్లో ఎక్కువ అవకాశాలు రావటానికి ఒక కారణం అక్కడ కథానాయక పాత్రలను కేవలం గ్లామర్ కు పరిమితం చేయకపోవటం. తెలుగు సినిమాల్లో కమర్షియల్ ఫార్ములా పెరుగుతున్న సమయంలో తనకు నచ్చిన బలమైన పాత్రలు తమిళంలో ఎక్కువగా దొరికాయని ఆమె స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కె బాలచందర్ వంటి దర్శకులు జానకిలోని అసలు నటిని గుర్తించారు. ఆమెకు కామెడీ టైమింగ్ ఉంది, భావోద్వేగ సన్నివేశాల్లో బలం ఉంది, గంభీరమైన పాత్రల్లోనూ సహజత్వం ఉంది. అందుకే ఎదిర్ నేచల్, బామా విజయం, తిల్లు ముల్లు వంటి చిత్రాల్లో ఆమెకు గుర్తుండిపోయే పాత్రలు దక్కాయి. బెంగాలీ చిత్రం ఉత్తర ఫాల్గుని ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. దాని రీమేక్ హక్కులు తీసుకుని బాలచందర్ దర్శకత్వంలో కావ్య తలేవి రూపొందించారు. సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా అది తన మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమని జానకి చెప్పేవారు. తమిళ సినీ దిగ్గజం శివాజీ గణేశన్ తో కూడా ఆమెకు ప్రత్యేకమైన నటనా అనుబంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి దాదాపు 15 సినిమాల్లో నటించారు. వారి కలయికలో వచ్చిన ఇరుకోడుగల్లో జానకి చూపించిన నటనకు తమిళనాడు ప్రభుత్వ ఉత్తమ నటి పురస్కారం కూడా లభించింది. జానకి 3 హిందీ సినిమాల్లో కూడా నటించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె కెరీర్ లో ఒక ప్రత్యేకమైన మేనేజ్మెంట్ వ్యవస్థ లేదు, మేనేజర్ లేరు, పిఆర్ వ్యక్తి లేరు. కాల్ షీట్లు, పారితోషికం, ఇలా చాలా విషయాలను ఆమె స్వయంగా చూసుకునేవారు. జానకి కెరీర్ లో 3 పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి: ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శివాజీ గణేశన్. ఎన్టీఆర్ తో ఆమె ప్రయాణం షావుకారుతోనే మొదలైంది. అప్పటికి ఆయన వయసు 20లో ఉన్న యువ నటుడు. జానకి కూడా ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ గా ఎదిగారు. ఇద్దరూ కలిసి వద్దంటే డబ్బు, జయం మనదే, కన్యాశుల్కం వంటి చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ తొలి స్వీయ నిర్మాణ చిత్రం పిచ్చి పుల్లయ్యలో కూడా జానకి కీలక పాత్ర పోషించారు. జానకి చెల్లెలు పి కృష్ణకుమారి అదే చిత్రంతో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం పొందారు. అంటే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఒకే సమయంలో తెలుగు చిత్రరంగంలో కథానాయకులుగా వెలుగులోకి వచ్చారు. అయితే అప్పుడే పరిశ్రమలో కొన్ని గుసగుసలు కూడా మొదలయ్యాయి. కృష్ణకుమారి ఎదుగుదల వల్ల జానకి అవకాశాలు తగ్గాయా, ఇద్దరి మధ్య వృత్తిపరమైన పోటీ ఏర్పడిందా అనే చర్చలు అప్పట్లో వినిపించేవి. కృష్ణకుమారి జానకి మధ్య వయసు తేడా కూడా చాలా తక్కువ. అయితే ఇద్దరి సినిమా ప్రయాణాలు మాత్రం భిన్నంగా సాగాయి. జానకి కుటుంబ పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి అడుగు పెడితే కృష్ణకుమారి తన యువ వయసులోనే హీరోయిన్ గా రంగప్రవేశం చేశారు. 1951లో పాతాళ భైరవి, నవ్వితే నవరత్నాలు వంటి చిత్రాలతో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావటంతో సహజంగానే ప్రేక్షకుల్లో, పరిశ్రమలో ఆసక్తి పెరిగింది. ఇక అక్కినేని నాగేశ్వరరావుతో జానకికి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఆయన్ను తోటి నటుడిగా కాకుండా మంచి ఫ్రెండ్ గా ఉండేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆమె. షావుకారు జానకి అంటే ఒక సీనియర్ హీరోయిన్ కథ కాదు, ఆకలితో ఉన్న తన బిడ్డ కోసం కెమెరా ముందుకు వచ్చిన ఓ తల్లి కథ, అవకాశం కోసం తలుపులు తట్టిన ఓ మహిళ కథ, ఒక పాత్ర చేజారిపోయినా మరో పాత్రను గొప్పగా నిలబెట్టిన నటిని గౌరవించిన ఓ కళాకారిణి కథ. దాదాపు 7 దశాబ్దాల సినీ ప్రయాణంలో తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిలిచిన ఓ అసాధారణ మహిళ కథ.